వెల్కమ్ టు నర్సరీ అండి. శ్రీలత కలెక్షన్స్ వీడియో అండి. ఇది వచ్చేసి నేను వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి, నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అని మీకు తెలుసు కదా. ఒక నర్సరీకి వచ్చానండి. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అసలు నర్సరీ పేరు చూడండి, నవభారత్, న్యూ నవభారత్ నర్సరీ అండి. చెట్లు అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ ఎన్ని రకాల పూల మొక్కలు ఉన్నాయో తెలుసా అండి. పూల మొక్కలు, పండ్ల మొక్కలు అయితే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇక్కడ ఇవన్నీ రోజ్ ఫ్లవర్స్ వెరైటీస్. ఇవి వచ్చేసి సక్లెంట్స్ అండి. ఇవన్నీ చాలా ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి, చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవన్నీ ఇండోర్ అండి, ఇండోరు బోన్సాయ్ అండి. ఇది ఎంత బాగున్నాయి చూడండి, చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. మనకు ఇంటికి అందాన్ని ఇచ్చేలాగా ఉన్నాయండి, మన ఇంటికి రెట్టింపు అందాన్ని ఇచ్చేలాగా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. ఇదైతే ఎంత బుషీగా చాలా బాగుంది, అసలు చూస్తే న్యాచురల్గా అనిపించట్లేదు, ఏదో ప్లాస్టిక్ దాని లాగా ఉంది, బట్ ఇది న్యాచురల్ అండి. వర్షం పడుతుంది కదా, చాలామంది కస్టమర్స్ అయితే ఉన్నారండి షాప్లో. సో నాకు నచ్చాయి. నేను వీడియో తీస్తా అనగానే సరే మేడం అని చెప్పేసి వాళ్ళు అన్నారు. బాగా అనిపిస్తుందండి. ఇవైతే ఇది వచ్చేసి తులసి, అది సన్నజాజి. ఇవి వచ్చేసి హైబ్రిడ్ రోజెస్ అండి. చాలా కలర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి చూడండి. ఒక్కొక్క చెట్టు అసలు పోటీ పడ్డట్టుగా పూస్తున్నాయండి, ఒకదానికొకటి, ఒకదాన్ని మించి ఉన్నాయి. యాక్చువల్లీ నేనైతే ఏమన్నా పండ్ల మొక్కల కోసం వచ్చానండి, కొన్ని పండ్ల మొక్కలు తీసుకుందామని. కానీ వీళ్ళు కొత్తగా పెట్టారంట, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవన్నీ ఫ్లవర్స్ చూస్తేనైతే నాకు అసలు ఆనందం ఆగడం లేదు, బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి ఇది కూడా షో ఫ్లవర్స్ అండి. ఇది ఆఫ్ షేడల్లో పెరుగుతాయి. ఇవి ఆఫ్ షేడ్, ఇది లీవ్స్ కూడా మనకి ఫ్లవర్స్ లుకింగ్ వస్తుంది, చాలా బాగుంటాయి చూడండి. ఇవి కూడా మనకు ఇంటి ముందు కానీ, ప్లస్ ఎండ సగమే వస్తుంది, మనకు కొంచెమే వస్తుంది, ఈవినింగే వస్తుంది అన్న ప్లేస్లో పెట్టినా కూడా చాలా బాగుంటాయి. ఇవి బుషీగా పెరుగుతాయి, ఇంకా చాలా బాగుంటాయి. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది మా ఇంట్లో అయితే పెట్టాను, అసలు ఎక్సలెంట్గా ఉంది. తనేనండి ఈ నర్సరీ ఓనర్ వచ్చేసి. హాయ్ చెప్పురా తల్లి, మీ పేరు? నా పేరు రేష్మ. రేష్మనా? మాది న్యూ నవభారత్ నర్సరీ, సంతోష్ మాత టెంపుల్ ఎదురు ఆపోజిట్. ఓకేరా, బాగున్నాయిరా. పెట్టి ఇండోర్ అవుట్డోర్ గా కూడా పెట్టుకోవచ్చు, చాలా బుషీగా ఉంది కదా ఇది. ప్లాంట్ కూడా అంటే ఇండోర్ ప్లాంట్స్, ఇవన్నీ ఇండోరేనా? ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్. ఓకే, అంటే ఇంట్లో కూడా మనకు ఎయిర్ అనేది పొల్యూట్ కాకుండా బాగుంటుంది. ఆక్సిజన్ ప్లాంట్. ఓకే, లిప్స్టిక్ అగ్లోనిమా అంటారు దీన్ని. అవునా అమ్మ, ఆ పేరు కూడా పలకడం రావట్లేదురా. ఇవన్నీ ఏంటి? మ్యాంగోస్, మ్యాంగో ప్లాంట్స్. ఇది ఏం రకం మ్యాంగోలో? మ్యాంగోలో ఇవి చెరుకు రసం. ఓకే, అంటే ఇవి మనము భూమిలో పెట్టొచ్చా లేకపోతే? భూమిలో పెట్టుకోవచ్చు, పాట్ ఉన్న వాళ్ళ పాట్ పెట్టుకోవచ్చు. ఓకే, భూమిలో పెడితే కొంచెం ఎక్కువ ఎదుగుతుంది, పాట్ లో పెడితే తక్కువ ఎదుగుదల ఉంటుంది. ఓకే, కాశ్మీర్ రోజెస్ ఇవన్నీ ముళ్ళు లేకుండా చిగురుతోటే పువ్వు వస్తుంది. వాటికి ముళ్ళు ఏమి ఉండవు, మనం టచ్ చేసినా ముళ్ళు ఏమి ఉండవు, చిగురుతోటే మొగ్గు వస్తుంది. అవునా? కాశ్మీర్ లో వైట్, ఇది దీంట్లో 2 కలర్స్ ఉంటాయి. వైట్, ఇది రోజ్ లాగా అనిపించట్లేదు, కాకపోతే వైట్ రోజ్ ఇది. ఓకే ఓకే, ముళ్ళు ఏమి ఉండవు ఇంకా దానికి, గుత్తులు గుత్తులు పూస్తాయి. ఓకే, ఇలా నర్సరీలో మనకు పూల మొక్కలు, పండ్ల మొక్కలే కాకుండా కూడా శివుడికి పెట్టే ఏకబిల్వం అండి, దైవానికి సంబంధించిన ప్లాంట్, చాలా బాగుంది చూడండి. ఇది కూడా నేనైతే ఏకబిల్వం చూశాను, నర్సరీలలో చూడలేదండి. నేను ఇప్పటివరకు చాలా నర్సరీస్ వెళ్ళాను, కానీ ఇది బాగుంది, బుషిగా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి ఎంత పడుతుందిరా? దీని కాస్ట్ 850 అండి. 850 పడుతుందా? ఓకే అండి. ఇది రబ్బర్ ప్లాంట్, ఇండోరే. ఇది కూడా బాగుంది, అసలు ఇంటికి న్యాచురల్ లుక్ వచ్చేలాగా ఉందిరా, చాలా బాగుంది. ఇది వాకుడుకాయ చెర్రీ అంటారు. వాకాయ చెర్రీ. ఓకే, ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి కదా, ఇవి మనం పికిల్ కూడా పెట్టుకోవచ్చు. ఐదర్ మనం పచ్చడి చేసుకోవచ్చు, తినొచ్చు. ఓకే, పండితే తినొచ్చు. ఇది వాటర్ యాపిల్. అవును, ఇప్పుడు ఈ మొక్క కోసమే నేను వచ్చానండి. వాటర్ యాపిల్ నాది పోయింది, గుత్తులు గుత్తులుగా వస్తాయి. అవునా? అవన్నీ కూడా
నిమ్మ వెరైటీస్ అట్నండి, చాలా ఉన్నాయి. నిమ్మ వెరైటీస్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా నిమ్మ వెరైటీస్. అక్కడ ఏంట్రా రెడ్ కలర్లో పడుతుంది అది? ఆహా, రెడ్ జామనా? బ్లాక్ కలర్. ఓకే, నాకు ఒకటి ఇచ్చేయరా, నాకైతే అది నాకు ఒకటి ఇవ్వండి, అది గుర్తుంచుకొని ఇవ్వరా. ఇది స్వీట్ లెమన్. స్వీట్ లెమన్ కాయలతోటే ఉంటాయి. ఓకే, నేను అటు వెళ్ళేసి చూపిస్తాను. తోటే తినొచ్చు. అవును, నేను కూడా పెట్టాను అది టేబుల్ మీద. తోటే తినొచ్చు. ఇది షుగర్ పేషెంట్లకి ఇట్లా చాలా మంచిది అని అంటారు, ఇది ఇట్లనే తింటే. ఓకే, చాలా బాగుంది. ఇది వచ్చేసి తైవాన్ మామిడి అంటారు. ఆల్ టైమ్ కాస్తుంది. ఆల్ టైమ్ మొత్తం ఇయర్ మొత్తం కాలుస్తుంది. కాస్తూనే ఉంటుంది. యాజ్ ఎ ఫ్లవరింగ్ ప్లాంట్ లాగానే మా మ్యాంగో కాస్తాం. ఓకే ఓకే, ఈ ప్లాంట్ ఎంత ఉందిరా? ఇది చాలా పెద్దగా ఉంది. 400 ప్లాంట్. ఇది 3 అవునా? years plant. Age అవునా 3 years. అవునా. ఇదైతే మనకు బయట 800-900 లో ఉంటుంది. మా దగ్గర తక్కువ కాస్ట్. అంటే మీరు హోల్సేల్ గా హోల్సేల్ గా ఇస్తున్నాం. ఓకే ఓకే, తోటలకి అన్నిటికీ ఇస్తున్నాం. అవునా? ఓకేరా. ఇదేంట్రా? గోల్డ్ సీతాఫల్. గోల్డ్ సీతాఫలమా? కూడా ఎల్లో కలర్. అవునా, ఇది గోల్డ్ సీతాఫలం అట్నండి. ఇది అయితే వినలేదండి. లోపల అయితే గోల్డ్ వస్తుందారా మరి? లోపల మనకి పల్క్ మొత్తం ఎల్లో కలర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన నార్మల్ సీతాఫలం అయితే వైట్ కలర్ ఉంటుంది. ఇది గోల్డిష్ ఉంటుంది, స్వీట్ ఉంటుంది, బాగా స్వీట్ ఉంటుందా? ఓకే, ఇది ఒకటి ఇవ్వరా నాకు, ఎందుకంటే నేను ఇప్పటి వరకు వినలేదు. ఇది బాగుంది. అవునా? ఓకే, ఇది వచ్చేసి టేబుల్ లైమ్ జ్యూస్ కి పనిచేస్తుంది. యాజ్ ఎ ఫ్రూట్స్ కూడా మనకి ఈ సైజ్ లో, చిన్న సైజ్ లోనే ఆరెంజ్ కలర్ వస్తాయి. ఇది ఇదే సైజ్ ఉంటుందా? ఇంకా మాత్రమే ఈ సైజ్ వస్తుంది కాయ మనకి. అవునా? జ్యూసెస్ కి పనిచేస్తాయి. ఓకే, ఇది అవకాడో. అవకాడో గ్రాఫ్టింగ్. ఇవన్నీ గ్యారంటీగా మనకు కాప్ అనేది వస్తుందా మరి? గ్రాఫ్టింగ్ ప్లాంట్ కామన్ ఎప్పుడైనా వస్తూనే ఉంటాయి. 1 year లోనే వస్తుంది అవకాడో. అవునా? మనకి 1 year లో వస్తుంది. ఓకే, ఇదేంట్రా కాయ కూడా ఉంది దీనికి? కినో ఆరెంజ్. మనకి కొంచెం గట్టిగా చెప్పురా. కినో ఆరెంజ్ మనకి ఈ సైజ్ కాయతోటే వస్తుంది. ఆరెంజ్ చిన్నది. అవునా? అంటే తినడానికి ఏమన్నా జ్యూస్ అట్లా? అవునా? ఓకే, కాయతోని కూడా ఉంది. వావ్, సూపర్ గా ఉంది చూడండి. ఇంతే ఉంటుందా ఇది సైజ్? ఇంకా పెద్దగా. అయ్యో సారీ రా, ఇది పండిపోయినట్టుంది పట్టుకోగానే వచ్చేసి. ఓకే ఓకే, బాగుంది చూడండి, చాలా బాగున్నాయి. ఇవి వెరైటీగా ఉన్నాయండి పళ్ళ మొక్కలు అయితే. ఇదేంట్రా? ఇది బాటిల్ బ్రష్. రెడ్ కలర్ ఫ్లవరింగ్ వస్తుంది. ఇండోర్ గా కూడా పెట్టుకోవచ్చు, అవుట్డోర్ గా కూడా పెట్టుకోవచ్చు. దోమలు రావు దీంతో. దీని స్పెషల్ అనేది దోమలు రావు ఇది పెట్టుకుంటే. స్మెల్ కి దోమలు రావు. ఇది కొంచెం జిందా అంటే మనకేం కాదా మరి? మనకేం కాదు, ఓన్లీ ఫ్లవరింగ్ కూడా వస్తుంది. అవును, జిందా వస్తుంది. ఓకే ఓకే, సూపర్ గా ఉంది. ఇది ఎంత ఉంది నా కాస్ట్? ఇది మనకి 120 రూపీస్ పడుతుంది. 120. మాకు కూడా అంతేనా? ఈ కస్టమర్స్ రేట్ మన దగ్గర హోల్సేల్ నర్సరీ కాబట్టి మేము బయట నర్సరీలోని 200 తోటి అమ్ముతారు. హోల్సేల్ కాబట్టి 120 రూపీస్ తోటి. ఓకే ఓకే, ఇదేదో వెరైటీగా ఉంది. ఇదేంటి? ఫ్రూట్. ఏంటి? బ్రెడ్ బ్రెడ్ ఫ్రూట్. నేను ఇది కొత్తగా విన్నాను రా తల్లి. నేను జాక్ ఫ్రూట్ అంటే పనసకాయ, కాకపోతే తొనలు అవి చిన్నగా ఉంటాయి, ఇవి పెద్దగా వస్తాయి. అంటే ఇది కాయ సైజ్ ఎంత ఉంటుంది? సైజ్ కూడా సేమ్ వస్తుంది. సేమ్ పనసకాయ. పనసకాయ చెట్టు చాలా పెద్దగా ఉంటుంది, కానీ ఇది పెద్దగా కాదు, ఇది గ్రాఫ్టెడ్. అవునా? చూడండి, ఇది బాగుంది, చాలా బాగుంది. అంటే ఎంత హైట్ వస్తుంది ఇది? ఇది మనకు 6 feet హైట్ ఉంటుంది. 6 feet హైట్ వస్తుంది. ఓకే, ఇదేంట్రా? ఇది నోని ఫ్రూట్. క్యాన్సర్ నోని ఫ్రూట్. క్యాన్సర్ పేషెంట్స్ కి, బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి ఈ ప్లాంట్ బాగా పనిచేస్తుంది. ఈ ఫ్రూట్ కూడా మనకి క్రీమ్ కలర్ గా వస్తుంది. అవునా? మంచి ఫ్రూట్ ఇది. ఇది కూడా మాకు ఒకటి ఇవ్వండి, చూద్దాం, ట్రై చేస్తాను నేను కూడా. మన జీడి మామిడి. ఓకే, ఇవన్నీ కూడా గ్రాఫ్టెడేనా? మనకి గ్రాఫ్టెడ్. ఇది శ్రీగంధం ప్లాంట్. ఓకే ఓకే, శాండిల్వుడ్. ఇది ఈ ఒక్క మొక్క ఒక మొక్కతో సపోర్ట్ తీసుకొని బతుకుతుంది. ఒక్క ప్లాంట్ ఏ చెట్టు అయినా ఒక చెట్టే బతుకుతుంది. దీనికి 2 చెట్లు పెడితేనే ఈ చెట్టు బతుకుతుంది. అవునా? ఆ చెట్టు స్పెషల్ అదన్నట్ట. అంటే ఇప్పుడు చెట్టు కొనాలంటే 2 చెట్లు కొనుక్కోవాలి మనం. సపోర్ట్ ఏదన్నా ఒక చెట్టు కింద సపోర్ట్ ఉంటేనే ఒక చెట్టు మీద ఆధారపడి బతికేది. ఒక శ్రీగంధం చెట్టు ఒకటే. అవునా? ఒక చెట్టు కింద దాని మొదట్లో ఒక చెట్టు పెడితేనే దాని సపోర్ట్ తోటి పెరుగుతుంది శ్రీగంధం. అంటే ఆ మొదట్లో పెట్టే చెట్టు ఇదే పెట్టాలా? వేరే ఏదైనా? ఏ మొక్కైనా ఏ మొక్క మొదల్లోనన్నా పెట్టాలి కంపల్సరీ. ఏదన్నా మనం మొక్క అయినప్పుడు కంది గింజలు లాంటివి అయినా వేసుకోవచ్చు. ఓకే ఓకే, ఆ చెట్టు సపోర్ట్ తోటి ఈ చెట్టు పెరుగుతుంది. ఇదేంట్రా? నేరేడా? వైట్ నేరేడు.
సేమ్ మనకి మీద పల్ప్ కూడా వైటే ఉంటది, లోపల గింజ కూడా వైటే ఉంటది. అది మనకు పండింది తెలుస్తుంది, స్వీట్ ఉంటది. ఇది కూడా కుండీలలోనేనా? దగ్గరగా ఉండదు, పాట్ లో కూడా పనిచేస్తుంది ప్లాంట్. అవునా, ఓకే. ఇది గ్రాఫ్టెడ్. మనకి ఇది హైట్ ఎంత వస్తుంది మనకు? 5 feet లోనే కాయ వస్తుంది. 5 feet లో 5 feet హైట్ అవుతుంది. కాయ మాత్రం మనకు 1 year నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, 1 year లో 1 year నుండి స్టార్ట్ అవుతుంది. నాకు ఇదొక మొక్క ఇవ్వరా? దీని కాస్ట్ వచ్చేసి ఎంతరా? దీని కాస్ట్ మనకు 200 పడుతుంది. 200. ఇది బయట చాలా కాస్ట్ ఉందిరా, మీ దగ్గర మాత్రం 350. బయట మాత్రం ఓకే, మీ దగ్గర అయితే నర్సరీ కాబట్టి 200 తోటి. ఓకే ఓకే. మీ నర్సరీ పేరు ఒకసారి మళ్ళీ చెప్పురా. మా నర్సరీ పేరు న్యూ నవభారత్ నర్సరీ, ఆపోజిట్ సంతోష్ మాత టెంపుల్. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా, నర్సరీ అయితే చాలా బాగుందండి. చూడండి, ఇక్కడ ఎర్రమట్టి కూడా అమ్ముతున్నారు. మట్టి వచ్చేసి ఎట్లా అమ్ముతున్నారా? ఇది కాస్ట్ ఎట్లా పెడుతున్నారు? మట్టి మల్లంపల్లి మట్టి. ఇది అదే కలర్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఎర్రది కాకుండా కొంచెం బ్రౌనిష్ లో ఉంది. మట్టి ఎరువు కలిపే ఉంటది దీంట్లో. మల్లంపల్లి మట్టి అంటే మీరు కలిపినరా ఆల్రెడీ? మేము మట్టి తెప్పించి మేము కలిపించినాం, పశువుల ఎరువు కలిపి తెప్పించినాం. ఇది అందుకే కలర్ చేంజ్ ఉంటుంది. ఇది మనకు డబ్బా 40 rupees ఉంటుంది. అంటే ఒక పాట్, మీడియం సైజ్ పాట్ కి వస్తుంది ఒక డబ్బా మట్టి. ఓకే ఓకే. ఇది వచ్చేసి గ్రాస్ కదరా ఇదంతా? గ్రాస్. ఇది ఎట్లా ఉంటుంది? మన గార్డెనింగ్ లో వేసుకునే గ్రాస్ అండి. ఓకే. ఇది మనకు ఫీట్ 20 rupees పడుతుంది. ఫీట్ 20 rupees ఫీట్. ఇది ఎదగదు మొక్క, ఎదగదు గ్రాస్, చిన్నగానే ఉంటుంది, గ్రీనిష్ లాగా గ్రీనరీగా ఉంటుంది. ఎప్పుడు 365 days ఎప్పటికైనా గ్రీనరీగానే ఉంటుంది. ఓకే ఓకే ఓకేరా. వీళ్ళ నర్సరీ అయితే చూడండి, మొత్తం ఆల్ ఓవర్ నర్సరీ అండి. ఇది చాలా చాలా బాగుంది, ఏదో మనకి ఒక ఫారెస్ట్కి వచ్చిన ఫీలింగ్ లా ఉంది. చాలా అందంగా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ ఉంటుంది పారిజాతం చెట్టు. చెట్లన్నీ కూడా లైన్గా పెట్టి చాలా అందంగా అమర్చారు మీకు. చెట్లు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు, కస్టమర్స్ని కూడా ఒక్కసారి మనం అడుగుదాం. హాయ్ రా. ఎక్కడరా మీది? ఇక్కడే. అవునా, రోజ్ ఫ్లవర్ తీసుకున్నావా? నచ్చిందా నీకు? బాగుంది. కాస్ట్ నచ్చిందా? వీళ్ళు అవునా, వీళ్ళు హోల్సేల్ అంటున్నారు, మరి హోల్సేల్ ప్రైస్లో ఇచ్చారా అండి? ఇచ్చారా? ఓకే. ఇక్కడ ఇంకొక కస్టమర్ ఇదేదో ప్లాంట్ తీసుకున్నారు. ఇది ఇండోరా అండి? బాగుందా? అవునా, అవునా, అసన్పర్తి నుండి వచ్చారా? మీకు బయట కన్నా ఇక్కడ ఏమన్నా రీజనబుల్ ప్రైసెస్ అనిపించాయా అండి? అవునా, ఓకే. అంటే మేము కూడా రావడం ఇది ఫస్ట్ టైం వచ్చాను, కానీ నాకు ఈ నర్సరీ చూడగానే చాలా బాగా అనిపించింది. వాళ్ళు హోల్సేల్ అన్నారు. సరే, మరి కాస్ట్ మీకు ఎలా అనిపించింది? అవునా, ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. ఇవన్నీ కూడా ఫ్లవర్ సెక్షన్ ఆరా? ఫ్లవర్ సెక్షన్, ఇవన్నీ ఫ్లవర్స్. మనకి 365 days ఫ్లవరింగ్ వస్తాయి. ఇది కూడా, ఇది మన క్రీపరా? చెట్టు. క్రీపర్ అంటే ఇట్లా తీగ జాతిదా? తీగ జాతి కాదు, కింద కూర్చొని స్ట్రబ్, కింద కూర్చొని పూసేది. చాలా బాగున్నాయి. ఇది నార్మల్ గా మనము దేవుడికి పెట్టుకునే ఫ్లవర్స్. అవును. ఇది కూడా గన్నేరు కదా? అవును. ఇది నూరువరాల పూలు అంటారు, అదేనా? అవన్నీ కూడా అవి కొంచెం హైట్ ఎక్కువ ఉన్నాయి, ఇవి కొంచెం హైట్ తక్కువగా ఉన్నాయి. ఇవి మరుగుజ్జు చెట్లు, అవి హైట్ పోయే చెట్లు. అది షమి చెట్టు. శని దేవుడికి పెట్టేది. కాదు, జమ్మి కాదు. ఇది జమ్మి కూడా కాదు, షమి చెట్టు అంటారు. అంటే దేవుడిది, దేవతా వృక్షం. దేవతా వృక్షం. దీనికి పూలు ఏమి కాయో. అది క్రీపర్, వైట్ కలర్ ఫ్లవరింగ్ వస్తుంది. అవునా, అంటే ఫ్లవర్స్ అన్ని రాలిపోయినట్టుంది మేబీ. ఇది కదా? ఓకే ఓకే, ఇది మా ఇంట్లో ఉంది, ఇట్లా బుషిగా వస్తుంది. అవును, ఒకటేసారి ఫ్లవరింగ్ వస్తుంది. ఒకటేసారి రాలిపోతే మళ్ళీ ఒకటేసారి ఫ్లవరింగ్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నర్సరీ అయితే ఇదండి. చాలా చాలా నచ్చిందండి. ఒక ఫ్రూట్ కూడా కోసుకున్నాను వీళ్ళ దగ్గర నుండి నేను. చాలా బాగుంది. న్యూ నవభారతి నర్సరీ ఇచ్చేయండి. హోల్సేల్ ప్రైస్లో చాలా బాగున్నాయండి. బయట కన్నా రేట్స్ అయితే చాలా చాలా తక్కువగా ఉన్నాయి వీళ్ళ దగ్గర. మినిమం
నాకైతే పండ్ల చెట్లు బయట 450, 500 పెట్టి చాలా తీసుకున్నాను నేను మా ఇంట్లో ఉన్న పండ్ల చెట్లు. ఇక్కడైతే 200, 250లో పండ్ల చెట్లు చాలా బాగున్నాయండి. ఈవెన్ నేను వాటర్ యాపిల్ కోసం వచ్చాను. వాటర్ యాపిల్ కోసం వస్తే మాత్రం ఇక్కడ మాత్రం చాలా వెరైటీస్ అవుపడ్డాయి, నేను తీసుకున్నాను. మరి మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.